హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? నాకు ఓ విషయం చెప్పండి. రెండెడ్ల బండి ఉంటుంది కదా! అందులో ఒక ఎద్దు చాలా బలంగా ఉంది. సో, బరువులు నువ్వేం మొయ్యక్కర్లేదు. నేను ఈ బరువునంతటిని లాగగలను. నువ్వు నన్ను ఫాలో అయిపో చాలు. అంటే బండి నడుస్తుందా? లేదంటే రెండెద్దులు కలిసి అడుగులు వేస్తే బండి నడుస్తుందా? కలిసి అడుగేస్తేనే కదా అండి బండి నడుస్తుంది. యు జస్ట్ ఫాలో మీ అని ఒక ఎద్దని, ఒక ఎద్దు వెనకాల నడాలి అంటే బండి పడిపోతుంది కదా! భార్యాభర్తల బంధం కూడా అంతేనండి. కలిసి నడిస్తేనే సామర్థ్యం మొత్తం ఒకదానికే ఉండుండొచ్చు. ఇంకొకళ్ళకి సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు. కానీ తనతో పాటు కలిసి అడుగేస్తేనే ఆ బండి నడుస్తుంది. లేదంటే పడిపోతుంది. భార్యాభర్తలు కూడా అంతేనండి. మనం చేసేటువంటి ప్రతి పనిని భార్యకి తెలియాలి. అలాగే భర్తకి తెలియాలన్నమాట. సాధారణంగా ఇప్పుడు ఫైనాన్షియల్ విషయాల్లో ఏమవుతుందంటే భర్త నేను చాలా సంపాదిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో లోటు చెయ్యను. ఫ్యూచర్ కోసం కూడా చాలా ఆలోచించి చాలా సేవ్ చేశాను. సో దట్ అలాంటప్పుడు నేను ఎవరికైనా ఒక రూపాయి పెట్టినప్పుడు తనకి ఎందుకు చెప్పాలి, తనకి ఎందుకు చెప్పాలి అన్నట్టుగా ఉంటారు. అంతే కదండి మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తారంటే నా కొడుకుని పెంచి పోషించేశాను, ఉద్యోగం వచ్చేంత వరకు నేను చూసేశాను. సో దట్ వాడి రూపాయి నేను తింటున్నాను. అలాంటప్పుడు నా కోడలికి తెలియాల్సిన పనేముంది అని అనుకుంటారు. అమ్మ మీ అందరికీ నా ఒక్క చిన్న మాట. మీ కొడుకు సంపాదనని తిని ఏసీ రూమ్‌లో కూర్చున్న మీ కోడలు రేపు పొద్దున మీ కొడుక్కి ఏదైనా ఇబ్బంది కలిగితే మీ కొడుకుతో పాటు మీరు చెట్టు కిందకొస్తారా? మీ కోడలు చెట్టు కిందకెళ్ళిపోతదా? ఒకసారి నాకు చెప్పండి. చెట్టు కిందకెళ్ళిపోవడం అంటే నువ్వు రోడ్డున పడిపోవడమే కాదండి. మానసికంగా, ఫైనాన్షియల్‌గా వాళ్ళు పడే ప్రతి ఇబ్బందిని కూడా మీ కొడుకుతో పాటు తను కూడా ఫేస్ చేస్తది. ఆ 4 గోడల మధ్యలోని ఆ యొక్క స్ట్రెస్‌ని గానీ, అతని యొక్క ఇబ్బందిని గానీ ఫేస్ చేసేది మీ కోడలు మాత్రమే. మీరు చెయ్యరు. నేను పెంచాను, నాకు తినే హక్కు లేదా అంటే మీకు ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కొడుకు సంపాదనని తినే హక్కు ఖచ్చితంగా ఉంటది. లేదు అని నేను అనను. కానీ అది మీ కోడలికి కూడా తెలియాలి. ఏంటంటే నీకు చెప్పే పనే ఉంటది, లేదంటే నీ పెళ్ళానికి చెప్పే పనే ఉంటది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. చాలా తప్పండి. మీరు మీ కొడుకు దగ్గర నుంచి ఒక్క రూపాయిని తీసుకుంటున్నా సరే, మీ కొడుక్కి మీరు చెప్పండి. ఒరేయ్! ఇది నీ భార్యకి తెలుసా లేదా? నీ భార్యతో పాటు కలిపి మాకివ్వు. అంటే అది వేరేలా ఉంటది. అది కాకుండా అసలు కనీసం కోడలికి తెలియని కూడా తెలీదు. బట్ ఏంటంటే వెళ్ళిపోతది, బండెళ్ళిపోతది అంతే. అవే ఫ్యూచర్‌లో అత్తమామలకి, కోడళ్ళకి మధ్యన వచ్చేటువంటి వైరాలకి కారణమండి. మీలో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.